న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల్ మండల కేంద్రంలో పాత బస్టాండ్ సమీపంలో గల శివాలయం ముందు నిన్న రాత్రి 11 గంటల సమయంలో బ్యాటరీ స్టోరేజ్ వలన ఆటో పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోగా ఆర్థిక నష్టం దాదాపు 4 లక్షల దాకా జరిగినట్లు బాధితులు మీడియాకు తెలియజేశారు. పట్టుకుటి కోసం ఒంగోలు జిల్లా అద్దంకికి చెందిన బాధితులు స్టీల్ సామాన్ల వ్యాపార నేపథ్యంలో నార్పల మండలానికి వచ్చారు. వారు 2 ఆటోలతో స్టీల్ సామాన్లతో నార్పలకు తీసుకువచ్చారు. అందులో ఒక ఆటో స్టీల్ సామాన్లు మొత్తం కాలి బూడిది అవడం గమనార్హం. గ్రామస్తులు మరియు పెద్దలు తమకు తోచిన సహాయం చేసి ఆదుకోమని బాధితులు కన్నీరు మున్నీరుగా మీడియా ముందు విలపించారు. వచ్చి మేమందరూ కేకలు పెడుతున్నాం. అప్పటికి వాళ్ళందరూ వచ్చారు. వచ్చి ఇంకా మేము కేకలు సరిపోతున్నాయి. వాళ్ళే వచ్చి ఆరిపేశారు. ఇంకా 11 అయింది. ఆరిపోయి అప్పటికి మెట్ట నిద్రపోలా. 1 గంట అయితే మా పని ఏమయ్యేదో. ఇంకా అంతా వచ్చారు, ఆరిపేశారు. ఇంకా అన్ని పీకేస్తా ఉన్నారు. అంతా 2 పోలీసులు అమ్మలు వచ్చారు. 2 పోలీసులు అమ్మలు వచ్చి అమ్మా మరి ఎట్లా జరిగింది ఏంటంటే అన్నం అయితే తిన్నాము, మొబ్బోయింది కదా ఇంక కొనుక్కున్నాము. 11 గంటలకల్లా ఇట్లాగ లోపల నుంచే ముందు పగలు అదే బ్యాటరీ కాడి నుంచి పగలు మంటలు. ఇంకా పోయి అది వైర్లు బయలు తప్పించడానికైనా లోపల నుంచి మంటలు మా వల్ల కాదు. ఇంకా కేకలు పెట్టడం అయింది. ఇళ్ల పక్క వాళ్ళు అందరూ నీటితో ఆడిపేశారన్న. ఇంకా పోలీసులు అన్నట్టు వచ్చారు. పోలీసులు అన్నట్టు ఏం జరిగింది అన్నట్టు ఇదే జరిగింది అన్నట్టు జరిగిందన్నా. ఇట్లాగా 11 గంటల అప్పుడన్నా మేము నిద్రలో పోయాము. ఒంటెలకు లేచాము. ముందు ఒంటెలు లేకపోతే ఇది తెలిసింది మాకు. ఒంటెలకు లేకపోతే మాకు తెలిసేది కాదు. అప్పుడప్పుడు సామాన్ చూసుకుంటుంటాం రేతుల్లో లేచాము. చూస్తే ఆటోలు ఒక్క అబ్బాయి అని అందరం మా వాళ్ళందరూ లేపుకొని కేకలు పెట్టాము. ఇంకా అప్పుడు అంతా సగం వరకు బయటేసే లోపల మంటలు కొద్దిగా ఆగిపోయినాయి. లాగేస్తున్నారు సామంతా. అన్నోళ్ళే అక్కోళ్ళు అన్నోళ్ళు ఊరోళ్ళు. ఇంకా సారాలు వచ్చి ఏం జరిగిందమ్మంటే ఇంకా జరిగిందని చెప్పారు. సాయం చేస్తాంలేమ్మా, మన ఊరోళ్ళు కూడా మంచి వాళ్ళు ఉన్నారు, సాయం చేస్తారు, పెద్ద పెద్దలు ఉన్నారులే, మేము కూడా సాయం చేస్తాం. కానీ మీ ప్రాణాలు బాగుండి, మీ ప్రాణాలు మంటల్లో ఇదైతే చాలా బాధపడేవాళ్ళు ఏడమ్మాకండి. మీ ప్రాణాలు బాగుండి, మన ఊరోళ్ళు అందరూ సాయం చేస్తారు, న్యాయమే చేస్తారమ్మా. మీరు మాత్రం ఏడమాకని వాళ్ళు ఓదార్చారు. పోలీసు అన్నలు కూడా ఓదార్చారు. పిల్ల పక్కన ఓదార్చారమ్మా. అంటే ఎవరికే కానీ ప్రాణ నష్టం అనేది జరగలేదు. అంటే మేము ఏడ్చుకుంటున్నాం, కేకలు పెట్టుకుంటున్నాము. ఇంకొక ఇళ్ల పక్క వాళ్ళు ఈ ఊరోళ్ళు మొత్తం ఇటు బజారోళ్ళు ఆ పైన 10 ఎదురింట అప్పళ్ళు ఇంకా నీళ్ళు వేయటం, నీళ్లు పోయటం. వాళ్ళే పరిగెత్తి గుళ్ళోకి పోయి ట్యాంకీల కాడికి పోయి పరిగెత్తి వాళ్ళే ఆడిపేశారు. మేము కేకలు పెట్టడమే అయిపోతుంది. మీరు బామాకండి మంటల్లోకి సామాను పోతే పోయిందిలే, ఏం కాదులే అక్క అని పాపం అందరూ ఓదార్చారమ్మా. పోలీసు అన్నలు కూడా మమ్మల్ని ఓదార్చిపోయారు. మీది మొత్తం మీకు ఎంత నష్టం జరిగిందచ్చు? లక్షన్నర దగ్గర లక్షన్నర సరుకు అన్న సామాను వరకు. ఆటో మాత్రం 3 లక్షలు. ఆటో మీ సొంతమా? మామూలు మా మామయ్యకి ఇస్తీలు లెక్క తెచ్చుకున్నారన్నా. అది ఇన్సూరెన్స్ కూడా ఉంది. మా మామయ్యది పేరు కూడా మా మేనమామది. మేనమామ పేరు మీద ఉంది. ఏదో తలా 10,000 20,000 వరకు వేసుకుని వస్తామన్నా. 8 మంది వచ్చామన్నా. మొత్తం 8 మంది వచ్చాం. చిన్న బాబు కాక. అంటే చిన్న బాబుతో కలిపి 9 మంది. చిన్న బాబుతో 8 మంది అన్నా. ఈ గ్రామం మొత్తానికి అన్నా మేము తిరిగి చేస్తున్నామన్నా. మాకేం తెలియదు. వ్యాపారం బతుకు దగ్గరికి వచ్చామన్నా. మరి మీరందరూ సాయం చేయండి అన్నా. మీ దేశానికి వచ్చాము, మీ ఊరికి వచ్చామన్నా. సాయం చేయండి అన్నా. మాకు చాలా నష్టపోయామన్నా. ఈ ఊరి పెద్దలు అందరూ కలిసి మీరు సాయం చేయండి అన్నా. మాకు అన్నా మేము అప్పులు తెచ్చుకున్నాం. వచ్చామన్నా. మీరేం మాకున్నారన్నా. దగ్గరికి వచ్చామన్నా. ఏం లేవన్నా. ప్రజలు ఆదుకోవాలన్నా. అప్పులు తెచ్చుకున్నామన్నా. వచ్చాము. మాకు అది అప్పు